హాయ్ అండి, అందరికీ నమస్తే. ప్రతి మంగళవారము శుక్రవారం సాయంత్రం వేళ దీపారాధన చేసిన తర్వాత శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి 108 నామాలు చదువుకున్నామంటే అంతా మంచి జరుగుతుంది. 108 నామాలకి కూడా ప్రతి నామానికి ముందు ఓం అని, నామం తర్వాత నమః అని చదువుకోవాలి. ఇలా చేయడం వల్ల అమ్మవారి కృప ఎప్పటికీ మనపై ఉంటుంది. ఓం ప్రకృత్యాయ నమః, ఓం వికృత్యాయ నమః, ఓం విద్యాయ నమః, ఓం సర్వభూతహితప్రదాయ నమః, ఓం శ్రద్ధాయ నమః, ఓం విభూత్యాయ నమః, ఓం సురభ్యాయ నమః, ఓం పరమాత్మికాయ నమః, ఓం వాచైన నమః, ఓం పద్మాలయాయ నమః, ఓం పద్మాయ నమః, ఓం శుచయేన నమః, ఓం స్వాహాయ నమః, ఓం స్వదాయ నమః, ఓం సుదాయ నమః, ఓం ధన్యాయ నమః, ఓం హిరణ్యత్మకాయ నమః, ఓం లక్ష్మాయ నమః, ఓం నిత్యపుష్టాయ నమః, ఓం విభావర్యాయ నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం దీత్యాయ నమః, ఓం దీప్తాయ నమః, ఓం వసుధాయ నమః, ఓం వసుధారిణ్యాయ నమః, ఓం కమలాయ నమః, ఓం కాంతాయ నమః, ఓం కామాక్షాయ నమః, ఓం క్రోధసంభవాయ నమః, ఓం అనుగ్రహపదాయ నమః, ఓం బుద్ధయే నమః, ఓం అనగాయ నమః, ఓం హరివల్లభాయ నమః, ఓం అశోకాయ నమః, ఓం అమృతాయ నమః, ఓం దీప్తాయ నమః, ఓం లోకశోక వినాశిన్యాయ నమః, ఓం ధర్మనిలయాయ నమః, ఓం కరుణాయ నమః, ఓం లోకమాత్రే నమః, ఓం పద్మప్రియాయ నమః, ఓం పద్మహస్తాయ నమః, ఓం పద్మాక్షాయ నమః, ఓం పద్మసుందర్యాయ నమః, ఓం పద్మభ్రవాయ నమః, ఓం పద్మముఖ్యాయ నమః, ఓం పద్మనాభప్రియాయ నమః, ఓం రమాయ నమః, ఓం పద్మమాలధరాయ నమః, ఓం దేవ్యాయ నమః, ఓం పద్మిన్యాయ నమః, ఓం పద్మగంధిన్యాయ నమః, ఓం పుణ్యగంధాయ నమః, ఓం సుప్రసన్నాయ నమః, ఓం ప్రసాదాభిముఖ్యాయ నమః, ఓం ప్రభాయ నమః, ఓం చంద్రవదనాయ నమః, ఓం చంద్రాయ నమః, ఓం చంద్ర సహోదర్యాయ నమః, ఓం చతుర్భుజాయ నమః, ఓం చంద్రరూపాయ నమః, ఓం ఇందిరాయ నమః, ఓం ఇందుశీతలాయ నమః, ఓం ఆహ్లాదజనన్యాయ నమః, ఓం పుష్యాయ నమః, ఓం శివాయ నమః, ఓం శివకర్తేన నమః, ఓం సత్యాయ నమః, ఓం విమలాయ నమః, ఓం విశ్వజనన్యాయ నమః, ఓం పుష్టయే నమః, ఓం దారిద్ర్యనాశిన్యాయ నమః, ఓం ప్రీతిపుష్కరిణ్యాయ నమః, ఓం శాంతాయ నమః, ఓం శుక్లమాల్యాంబరాయ నమః, ఓం శ్రియాయ నమః, ఓం భాస్కర్యాయ నమః, ఓం బిల్వనిలయాయ నమః, ఓం వరారోహాయ నమః, ఓం యశస్విన్యాయ నమః, ఓం సుందరాయ నమః, ఓం ఉదారాంగాయ నమః, ఓం హిరణ్యాయ నమః, ఓం హేమమాలిన్యాయ నమః, ఓం ధనధాన్యకర్తే నమః, ఓం సిద్ధయే నమః, ఓం శ్రైణ సౌమ్యాయ నమః, ఓం శుభప్రదాయ నమః, ఓం నృపవేశ్మగతానందాయ నమః, ఓం వరలక్ష్మాయ నమః, ఓం వసుప్రదాయ నమః, ఓం శుభయే నమః, ఓం హిరణ్యప్రకరాయ నమః, ఓం సముద్రతనయాయ నమః, ఓం జయాయ నమః, ఓం మంగళాయ దేవ్యాయ నమః, ఓం విష్ణువక్షస్థలస్థితాయ నమః, ఓం విష్ణుపత్న్యై నమః, ఓం ప్రణక్షాయ నమః,
ఓం ప్రసన్నాక్షాయ నమః. ఓం నారాయణ సమాశ్రితాయ నమః. ఓం దారిద్ర్యధ్వంసిన్యాయ నమః. ఓం దేవ్యాయ నమః. ఓం సర్వోపద్రవరవాహిన్యాయ నమః. ఓం నవదుర్గాయ నమః. ఓం మహాకాళ్యాయ నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమః. ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయ నమః. ఓం భువనేశ్వర్యాయ నమః. ఓం శ్రీలక్ష్మీ అష్టోత్తర శతనామావళి సమాప్తం. ఇవండి శ్రీ లక్ష్మీ అష్టోత్తర 108 అష్టోత్తరాలు అయితే చదువుకున్నాం కదండి. ప్రతి నామానికి కూడా ముందుగా ఓం అని తర్వాత నమః అని అయితే చదువుకోవాలి. ఇలా చేయడం వల్ల అమ్మవారి కటాక్షం అనేది ఎప్పటికీ మన ఇంటిపైన ఉంటుంది, మనపైన ఆశీర్వాదం అనేది ఉంటుందండి. చాలా మంచి జరుగుతుంది. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి అంతా పాజిటివ్గా మారిపోతుందన్నమాట. మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా మంచిగా ఉంటుంది ఇంట్లో వాతావరణం అంతా కూడా. మనకి కూడా చదువుకున్న వారికి కూడా మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. చదవటం రాని వాళ్ళు విన్నా కూడా మంచిదండి. మనం ఈ టీవీలో పెట్టుకున్నా కూడా వస్తుంది. అలా కాదని ఇప్పుడైతే సెల్ ఫోన్స్లో కూడా అసలు ఆన్ చేస్తే వచ్చేస్తుంది కదండి. మనకి ఏం కావాలన్నా అది మనం టైప్ చేసినా వాయిస్ మెసేజ్ ఇచ్చినా కూడా మనకు కావాల్సిన శ్లోకాలన్నీ వచ్చేస్తాయి. అలా కూడా వినొచ్చు. చదవటం రాని వాళ్ళైతే ఎలా అయినా కూడా వినొచ్చండి. చదవాలని ఏం లేదు. మనం ఆన్ చేసుకొని టీవీలో అయినా కూడా ఫోన్లో అయినా కూడా వినొచ్చు. లేదా ఇంట్లో ఎవరినైనా చదవమని చెప్పి కూడా విన్నా కూడా అంతా మంచి జరుగుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి.